లో ఆఫీసులు కట్టుకున్నారు. ఈ దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు ఏ ఇతర పార్టీలకు లేవు. ఎస్ ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఆస్తులు జాగ్రత్తగా నిస్వార్థంగా వాళ్ళు పార్టీల కోసం కూడబెట్టిన ఆస్తులు. ఇలా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మన కాంగ్రెస్ ఆఫీస్ ఉండాలి. దయచేసి మీరు కలెక్టర్కి ఇన్ఫామ్ చేయండి. ఏదైతే గతంలో విచ్చలవిడిగా టీఆర్ఎస్ దోచుకుందో ఆ మార్గాన మనకు అవసరం లేదు. మార్కెట్ రేటుకు ఏదైతే పార్టీలకు రాజకీయ పార్టీలకు ఏదైతే రేటుతో ఇస్తారో ఆ రేట్ ప్రకారం మనకు కూడా ఇస్తే ప్రతి జిల్లాలో మన హయాంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం రావాలన్నదే నా ఆకాంక్ష. ఆ కోరిక నెరవేర్చే విధంగా మీరు సహకారం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చాలా సందర్భాల్లో చెప్తా ఉండే ఇప్పుడు గాంధీ భవనం దేవాలయం ఇక్కడ మంత్రివర్గులందరూ కూడా మంత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రమాణికం, పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం. వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు. మీరు ఏ శాఖ మంత్రి అయినా పర్వాలే, కానీ గాంధీ భవన్కి సామాన్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? గాంధీ భవన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ కాబట్టి. మా బాధ వినేవాడు అక్కడ ఉంటారని వస్తారు. మా గోడు వెళ్ళబోసుకుందని గాంధీ భవన్కి వస్తారు. కాబట్టి మీరు మంత్రులు వారంలో ఒక మంత్రి, బుధవారం అయితే ఒక మంత్రి, శుక్రవారం వస్తే మీకు కనీసం 3 గంటలు మాకు సమయం ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, మీకే వచ్చే అర్జీలని తర్ఫీదు చేసి సంబంధిత మంత్రులకు పంపించి దాన్ని పరిష్కార విధంగా ప్రయత్నం చేస్తే మనకు మంచి పేరు వస్తుందన్నటువంటి మాట ఇలా పీసీ అధ్యక్షుడిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం 2 మంత్రులు చొప్పున కాంగ్రెస్ పార్టీకి రావాలని. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు మీకు భద్రత దృష్ట్యా చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటారు. వాస్తవం కూడా మీకున్న పని ఒత్తిడి ఆ రకంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడపడం అంటే ఆషామాషి కాదు. అంటే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో పంపుకొని నడిపే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంతకన్నా సిద్ధితో ప్రమాణం చేసి నిజంగా ప్రజలకు ఇచ్చిన ప్రమాణపూర్తంగా ప్రభుత్వం నడపాలి అంటే ఆషామాషి కాదు. కేసీఆర్ నడిపిన తీరు మనం చూసాం. చాలా రోజులు, చాలా మాసాలు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయి అధికారుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ అధికారులను వదిలేసినాడు కాబట్టి గాడి తెప్పింది రాష్ట్ర పాలన. 7.5 లక్షల కోట్లకు ఊరికే పోలే. ఇవాళ ప్రతి దాంట్లో మీరు నిశ్చితిగా ముందుకు పోతూ ఉన్నారు. నిష్ణాతున్నటువంటి మంత్రివర్గ సభ్యులున్నారు మీ దగ్గర. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మాట చెప్పాలి. ఎన్ఎస్యూలో నాతో పాటు పనిచేసినటువంటి